వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ ఉంది. విశాఖపట్నంలో 99 పైసలు భూముల అంశం అనేది పెద్ద స్కామ్. అది విశాఖపట్నాన్ని అమ్మేయాలని చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఒక పెద్ద కంపెనీని ముందు పెట్టేసి దాని చాటున ఊరు పేరు లేని కంపెనీలకి 99 పైసలు భూములు ఇచ్చే ప్రక్రియ సాగుతూ ఉంది. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలు భూములు ఇవ్వడం ఏంటి, దాని ద్వారా ఎంత ఉపాధి కలిగిద్ది? లేకపోతే లల్లీలు పేరిట ఎవడు పడితే వాళ్ళ భూములు ఇవ్వడం ఏంటి అని చెప్పి జగన్ గారు పలు సందర్భాల్లో విమర్శించారు. వాస్తవం జగన్ గారు అవినీతికి సంబంధించిన అంశం పైన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా లేని ఒకటి సృష్టించి బేస్లెస్ అలిగేషన్ ఎప్పుడూ చేయరు. ఆయన పొలిటికల్ కెరియర్ ఇనిషియల్ డే దగ్గర నుంచి ఈ రోజు వరకు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన ప్రతి ఆరోపణ అది వాస్తవమే. ఏనాడు కూడా జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన అబద్ధాలు చెప్పే ప్రక్రియ ఎప్పుడు చేయరు. ఎగ్జాక్ట్గా ఈరోజు అదే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ 99 పైసల భూములకు సంబంధించి స్కామ్ విశాఖపట్నాన్ని అమ్మేయాలని చూస్తూ ఉన్నారు. ముందు ఒక పెద్ద కంపెనీని పెట్టేసి దాని చాటున రియల్ ఎస్టేట్ కంపెనీలకి లేకపోతే ఊరు పేరు లేని దుర్సాలు ఇట్లాంటి వాటికి ఇస్తూ ఉన్నారు. ఎటువంటి అనుభవం లేదు వాటికి. వీటి ద్వారా ఉపాధి కల్పించేది కూడా శూన్యం. ఈ జీవోలు ఏదైతే చూడండి ఈ ప్రభుత్వం విడుదల చేసినాయి, దీనిపైన చర్యలు తీసుకోండి, అసలు దీనిపైన విచారణ చేయాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని హైకోర్టు వెంటనే స్వీకరించి కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది నారా లోకేష్ గారు వెంటనే చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి అనేది ఇష్టం లేదు, గూగుల్ లాంటి డేటా సెంటర్ వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతా ఉంది, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పి నారా లోకేష్ గారు వాళ్ళు ముందే వేసుకున్న ప్లాన్ ఏదైతే ఉందో ఒక పెద్ద కంపెనీని ముందు పెట్టి దాని చోటను చిన్న స్కాములు చేస్తే దాని మీద బయట పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్తే లేదు ముందు కంపెనీ పేరు చెప్తా ఉన్నారు. ఈ వెనక సత్వాకి ఈటికోటికి ఇచ్చిన దాని మీద విచారణ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దీనికి మాత్రం సమాధానం చెప్పరు. ఇక వాస్తవంగా మాట్లాడితే హైకోర్టు ప్రభుత్వంని కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. దీని మీద ఎక్కడైనా చర్చ జరుగుతుందా? అసలు గూగుల్ డేటా సెంటర్ అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ రోజుకి గూగుల్తో చేసుకున్న ఎంఓయూ బయట పెట్టండి, గూగుల్ వచ్చేసి మనకి గూగుల్కి ఉన్న కొలాబరేషన్ బయట పెట్టండి. లేదు, ఆదాని డేటా సెంటర్కే వీళ్ళు భూములు బదలాయించారు. ఆదాని డేటా సెంటర్ అనేది జగన్ గారి హయాంలోనే వచ్చింది. ఆదాని డేటా సెంటర్ గూగుల్ కొలాబరేషన్తో నడుస్తూ ఉంది. ఆదాని మొత్తం పెట్టుబడి పెడతాడు, గూగుల్ వచ్చి అది వాడుకుంటుంది. ఈ ఆదాని గూగుల్ కొలాబరేషన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. నోయిడాలో కూడా ఆల్రెడీ ఒక డేటా సెంటర్కి గూగుల్ వచ్చి వాడుకుంటుంది ఆదాని పెట్టుబడి పెడితే. దీన్ని ముందు పెట్టేసి వీళ్ళు గూగుల్ అని ఒక పెద్ద పేరు అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని పెట్టుకుని వాడుకుంటూ ఉన్నారు. కానీ దాని వెనకమాలు జరుగుతున్న వాటి గురించి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు జగన్ గారు చేసినటువంటి ఆరోపణ తప్పు కాదు, లేదు అని చెప్పి హైకోర్టు కూడా విచారణ స్వీకరించి కౌంటర్ దాఖలు చేయమని చెప్పిందిగా. నిజానికి హైకోర్టు అసలు దీంట్లో ఏం లేదు, మొత్తం 5 అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పి వెంటనే భావించి హైకోర్టు డిస్మిస్ చేసేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసేసింది అని చెప్పి మీ మీడియాలో ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. నిజంగా హైకోర్టు డిస్మిస్ చేసిందా? హైకోర్టు మిమ్మల్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది కదా, మీ వివరణ ఏంటి అని అడిగింది కదా, ఎందుకు ఇస్తున్నారని అడిగింది కదా. నిజానికి నారా లోకేష్ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు. ఏపీ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఈఓ, ఆయన చూస్తే కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తాయని చెప్పారు కదా. చంద్రబాబు గారు అదే చెప్పారు, మీరు అదే చెప్పారు. చంద్రబాబు గారు అయితే నేను విజనరీ అని చెప్పారు. ఆ విజనరీని ఇక్కడ ముఖ్యమంత్రి తెలిసినా కూడా ఎందుకు కంపెనీలు 99 పైసలు ఇస్తేనే రావాలి? అంటే మీ బ్రాండ్ వాల్యూ అంత 99 పైసలకి ఇస్తేనే కంపెనీలు వస్తాయి, అవి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇచ్చేది. ఇది కదా జరుగుతున్న చర్చ. దీనికి సమాధానం చెప్పకుండా గూగుల్ అంటారండి. గూగుల్కి అసలు ఆ పిటిషన్లో చోటే లేదు. గూగుల్ గురించి అసలు దాని మీద పిటిషనే వేయలే. అసలు పూర్తి స్థాయిలో మీరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఒక రకంగా చెప్పాలనుకుంటే. ఏ పడితే ఆ పెట్టుబడి ఏదైతే భారీగా పెట్టలేని కంపెనీలకి, లేకపోతే ఆ భూముల విలువ కూడా పెట్టుబడి పెట్టలేని కంపెనీలకి, ఉద్యోగ కల్పన చేయలేని కంపెనీలకి, కొత్త కంపెనీలకి, అనుభవం లేని కంపెనీలకి ఇష్టానుసార రీతిలో ఇస్తుంటే ఇది ప్రజాస్వామ్యం కదా. ఇదే ఆ 99 పైసలకి మరి అమరావతులు ఎందుకు ఇట్లా? మీకు అమరావతి ఒక విజన్ కదా, అమరావతి చరిత్రలు నిలిచిపోయే సిటీ కదా, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని చేయాలని కళ్ళగంటున్నప్పుడు అక్కడికే పెట్టుబడులు తెచ్చి అక్కడే అన్ని సెంటర్లు పెట్టవచ్చు కదా, అక్కడే అన్ని కంపెనీలు పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టట్లా? బికాజ్ అమరావతిలో అంత ల్యాండ్ వాల్యూ లేదు. విశాఖపట్నంలో కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ అనేది 99 పైసలు దారాదత్తం చేస్తే దాని బ్యాక్ ఎండ్ ఒక స్కామ్ నడిచింది. మళ్ళీ వెంటనే వీళ్ళు ఎంతో కొంత పంచుకునే దాఖలు ఉంటాయి. జగన్ గారు స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పింది ఇదే, దోచుకో పంచుకో తినుకో కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ రాష్ట్రంలోని. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్గా వచ్చి 99 పైసలు భూములు మేము ఇస్తాం మా ఇష్టం
అనేది వాళ్ళ సొంత భూముల్లో చెప్పుకున్న దాఖలాలు ఏ ప్రభుత్వం చేయలే. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు పక్క కర్ణాటక వాళ్ళు మంత్రి సురేష్ అని ఆయన అవమానించాడు. 99 పైసలు భూములు ఇచ్చే కర్మ మాకేం పట్టలేదని. ఇంకో పక్క తమిళనాడు మంత్రి మనల్ని అవమానించాడు. 99 పైసలు భూములు ఇచ్చే కర్మ మాకేం పట్టలేదని. అయినా నారా లోకేష్ గారు విశాఖపట్నం లాంటి సిటీలో మీరు ప్రోత్సాహాలు ఇవ్వాలనుకుంటే ఇంకో రకంగా ఇవ్వచ్చు కదా. 99 పైసలు భూములు ఇవ్వటం ఏంటి? ఇది కదా అందరూ అడుగుతుంది. మీకు వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెట్టలేని వాళ్ళకి 99 పైసలు భూములు ఇచ్చి ఉపయోగమైంది. వాళ్ళు నిజంగా పెట్టుబడులు పెట్టాలంటే 30 ఏదైతే ఎకరం ఎంత వాల్యూ చేస్తుందో దాని 50% 60% ఎంతో కొంత చేయొచ్చు కదా. పూర్తి జీరో ప్రక్రియ సాగుతుంది ఎట్లా? నరేంద్ర మోడీ గారు మాకు ఆదర్శం అంటారు. నిజానికి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా రూపాయికి భూములు అనేది ఇవ్వాల. ఆయన టీసీఎస్ అనే దానికో లేకపోతే కంపెనీ టాటా వాళ్ళకి ఇచ్చింది కూడా 38 లక్షల కాడికి ఎకరం ఇచ్చారు. ఇదే లూలు మాలోళ్ళు 550 కోట్లు పెట్టి అక్కడ ల్యాండ్ కొన్నారు. లూలు మాలోళ్ళు అహ్మదాబాద్లో. మన దగ్గర వచ్చేసరికి అసలు 99,000 లీజు అసలు ఒక రకంగా అది ఒక దారుణమైన ప్రక్రియ. 2,000 కోట్ల విలువ చేసే భూమి అది. ఈ ప్రక్రియ గురించి జనాలు అడుగుతుంటే వీళ్ళ దగ్గర నుంచి స్పందన ఏంటి? గూగుల్ ఆపుతారు. అసలు గూగుల్తో ఎంఓఐ చూపించండి. మీరు గూగుల్తో చేసుకున్న ఎంఓఐ చూపించండి. వాస్తవానికి అది ఆదాని డేటా సెంటర్. మీ భూములు బదలాయించింది కూడా ఆదానికి. ఆదాని కొడుకే చెప్పాడు స్వయంగా మేమే పెడుతున్నామని. ఇంతకంటే అబద్ధం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే దౌర్జన్యం ఏమైనా ఉంటుందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు?